హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ ఆలు మటర్ గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుందండి. పరోటాకి, పూరీకి అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. దాంతో తింటేనే ఆ టేస్టే వేరు కదా. మరి దీనికి కావాల్సిన రెసిపీ ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఆలు మటర్ ఈ విధంగా కుక్కర్లో పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లోని మీడియం ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత గ్రేవీ కోసం మసాలా సిద్ధం చేసుకోవాలి కదా. మిక్సర్ జార్లోని జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొత్తిమీరని ఈ విధంగా వేసి ఒక మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దామా? చల్లారింది కదా. ఇదిగోండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పొటాటోని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పీల్ ఆఫ్ చేసేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని, ముందుగుండా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా చూసారా, ఎంత బాగుంది కదా చూడటానికి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగుండా పొటాటో ఉడకబెట్టుకున్నాం కదండి, పీల్ ఆఫ్ చేస్తాం కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు చకచకా లైక్ చేసేయండి మరి. తర్వాత ముందుగుండా ఉడికించిన మటర్ని కూడా ఇందులో వేసేద్దాం. అదేనండి బఠానీ. తర్వాత మనం ముందుగుండా మసాలా రెడీ చేసుకున్నాం కదండి మిక్సర్ జార్లో, అది కూడా వేసి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి ఆ మిక్సర్ జార్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఈ గ్రేవీలో వేసేయాలి. అంతే, ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయనవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చెయ్యాలి. మరి మీరు చెయ్యాలనే కదా నేను చూపిస్తున్నాను ఇలా. సో ఇదిగోండి, వేడి వేడి కర్రీ, చాలా యమ్మీగా ఉండే కర్రీ, వాసన అయితే ఘుమఘుమలాడిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.